ఈ పంటను అన్ని రకాల నేలల్లో పండించవచ్చు. తేమ కలిగిన, మురుగునీరు పోయే సౌకర్యం కల లోతైన ఒండ్రు నేలలు, సేంద్రియ పదార్థం కల నేలలు అనువైనవి. అధిక క్షార, చౌడ భూములు, మురుగునీరు పోనటువంటి నేలలు సాగుకు అనువైనవి కావు. ఆయిల్ పామ్ మొక్కలు పొలంలో నాటే ముందు నేలను బాగా దున్ని చదును చేయాలి. మొక్కలను 9 మీటర్ల దూరంలో త్రిభుజాకార పద్ధతిలో ఎకరానికి 57 మొక్కలు లేదా హెక్టారుకు 143 మొక్కలు వచ్చేటట్లు నాటుకోవాలి. చతురస్రాకార పద్ధతిలో ఎకరానికి 47 మొక్కలు లేదా హెక్టారుకు 123 మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటడానికి ముందుగానే 2 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు గల గుంటలు తవ్వుకోవాలి. ఈ గుంటలను తవ్వడానికి పోస్ట్ హోల్ డిగ్గర్ అనే యంత్రాన్ని ఉపయోగించి 2 లేక 3 నిమిషాల్లో ఒక గుంటను తవ్వి సమయాన్ని, శ్రమను మరియు ఖర్చును తగ్గించుకోవచ్చు. ఆరోగ్యవంతమైన 12 నెలల వయసున్న ఆయిల్ పామ్ మొక్కలు 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు మరియు 12 ఆకులు కలిగి కాండం చుట్టుకొలత 20 నుండి 25 సెంటీమీటర్లు కలిగి ఉండాలి. మొక్కలను నాటే సమయంలో మాత్రమే పొలంలోకి రవాణా చెయ్యాలి. తవ్విన గుంటలలో 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ గాని, 250 గ్రాముల డై అమోనియం ఫాస్ఫేట్, 50 గ్రాముల ఫోరేట్ మరియు ఒక తట్టెడు పశువుల ఎరువును గుంటను తవ్వినప్పుడు వచ్చే క్రింది సగభాగం మట్టిలో కలపాలి. మొక్క ఉన్న ప్లాస్టిక్ సంచిని నిలువుగా కోసి తీసివేసి మట్టితో సహా మొక్కను గుంటలో 25 సెంటీమీటర్ల లోతులో నాటాలి. మొక్క నాటిన తర్వాత ఖాళీగా ఉన్న గుంటపై సగభాగం మట్టితో నింపాలి. మొక్కను నాటిన వెంటనే పాదులను చేసి సమృద్ధిగా నీరందించాలి. మొక్క చుట్టూ మొదటి సంవత్సరంలో 1 మీటరు వెడల్పు పాదును చేయాలి. రెండవ సంవత్సరంలో 2 మీటర్ల పాదు, 3వ సంవత్సరం నుండి 3 మీటర్ల వెడల్పు పాదును చేయాలి. ఆయిల్ పామ్ మొక్కలను సంవత్సరం పొడుగునా ఏ కాలంలోనైనా నాటుకోవచ్చు. కానీ జూన్ నుండి డిసెంబర్ మాసాలు అనువైనవి. వేసవి కాలంలో మొక్కలను నాటినప్పుడు పాదులో తేమ ఉండేటట్లు మల్చింగ్ ద్వారా గాని, పాదులలో జనుము వంటి మొక్కలను నాటి పంటను వేసవి వేడికి గురికాకుండా, నీటి ఎద్దడి రాకుండా జాగ్రత్తలను నివారించడమే కాకుండా తేమ నిలుపుదలను పెంపొందిస్తుంది. ఆయిల్ పామ్ త్వరగా పెరుగుతూ అధిక దిగుబడినిస్తుంది. ఇందుకు చాలినంత నీరందించాలి. నీటి కొరత ఉన్నట్లయితే మొవ్వలో ఉన్న ఆకులు విచ్చుకోకుండా ఉండడమే కాకుండా ఆకుల ఉత్పత్తి తగ్గిపోతాయి. భవిష్యత్తులో ఎక్కువ పోతుగెలలు రావడానికి, ఆడ పూగుత్తుల గర్భ విచ్ఛిత్తి జరిగి తద్వారా దిగుబడి తగ్గిపోవడానికి కారణమవుతుంది. నీటి వనరులు సమృద్ధిగా లేని ప్రాంతాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలం కావు. 3 సంవత్సరములు మరియు ఆపై వయసు కలిగి దిగుబడినిచ్చే మొక్కలకు రోజుకి 100 నుండి 150 లీటర్ల నీటిని వర్షాకాలంలో, రోజుకి 160 నుండి 170 లీటర్ల నీటిని చలికాలంలో మరియు వేసవిలో 215 నుండి 265 లీటర్ల నీరు అందించాలి. ఎదిగిన తోటల్లోని మొక్కలకు తీవ్రమైన వేసవిలో రోజుకు 300 నుండి 350 లీటర్ల నీటిని అందించాలి. ఆయిల్ పామ్ పంటకు నీటి వసతి డ్రిప్ లేదా మైక్రోజెట్ ద్వారా అందివ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా ప్రతి చెట్టుకు 4 డ్రిప్పర్లు పెట్టాలి. ప్రతి డ్రిప్పర్ గంటకు 16 లీటర్లు నీరందిస్తే 4 డ్రిప్పర్ల ద్వారా మొక్కకు రోజుకు 4 నుంచి 5 గంటల నీటి సరఫరా సరిపోతుంది. ఎప్పటికప్పుడు డ్రిప్పర్లను సరిగా పనిచేసేటట్లు చూసుకోవాలి. మైక్రోజెట్ ద్వారా నీరందించే పద్ధతిలో మొక్కకు ఇరువైపులా ఒక్కో జెట్ చొప్పున 2 జట్లను అమర్చాలి. ఒక్కో జెట్ 40 లీటర్ల నీరందించినట్లయితే మొక్కకు రోజుకు 3 నుంచి 4 గంటలు నీరందించాలి. వేసవిలో సంభావ్య బాష్పీభవన బాష్పోత్సేక సామర్థ్యం యొక్క పరిమాణాన్ని బట్టి నీటి పరిమాణాన్ని పెంచుకోవచ్చు. ఏదేమైనా చెట్టు వరుసల వెంట కాలువల ద్వారా నీటి సరఫరా చేయరాదు.
మల్చింగ్ చేయడానికి ఖాళీ ఆయిల్ పామ్ గెలలు, ఎండిన ఆయిల్ పామ్ ఆకులు, కొబ్బరి డొప్పలు, గడ్డి, చెరకు ఆకులు మరియు మొక్కజొన్న ఆకులను ఉపయోగించవచ్చు. ఎదిగిన ఆయిల్ పామ్ తోటలలో గెలలను నరికిన తరువాత వెంటనే ఆకులను చిన్న ముక్కలుగా నరికి వాటిని పాదుల్లో వేసినట్లయితే మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఆయిల్ పామ్ మొక్కల ఎదుగుదలకు, మంచి దిగుబడికి సమతుల్యమైన మరియు తగిన పరిమాణంలో స్థూల, సూక్ష్మ పోషక పదార్థాలు అవసరం. కొత్తగా నాటిన మొక్కలకు మొదటి దఫా ఎరువులు మొక్కలు నాటిన 3 నెలల తర్వాత వెయ్యాలి. సిఫారసు చేసిన పోషక పదార్థాలను సూటి ఎరువులు లేదా మిశ్రమ ఎరువులతో పోషకాల లభ్యతను బట్టి వేసుకోవాలి. ఈ పంటకు మొదటి సంవత్సరం మొక్కకు 870 గ్రాముల యూరియా, 1250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 670 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 125 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను అందించాలి. 25 గ్రాముల బోరాక్స్ వేయాలి. రెండవ సంవత్సరంలో మొక్కకు 1740 గ్రాముల యూరియా, 2500 గ్రాముల సూపర్ సింగిల్ ఫాస్ఫేట్, 1333 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 250 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను అందించాలి. 50 గ్రాముల బోరాక్స్ వేయాలి. 3 సంవత్సరాలు మరియు ఆపై వయసు ఉన్న తోటలకు సంవత్సరానికి మొక్కకు 2610 గ్రాముల యూరియా, 3750 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ మరియు 100 గ్రాముల బోరాక్స్ను వేయాలి. వేసిన ఎరువులు నేలలో కలిసిపోయే విధంగా దంతితో బాగా కలపాలి. చెట్టు చుట్టూ కలుపు లేకుండా పాదులు తయారు చేయాలి. ఈ పాదుల్లో వేరు వ్యవస్థ ఆవరించి ఉండడం చేత బిందు సేద్యం ద్వారా నీరు అందిస్తున్నప్పుడు ఎరువులను 2 అడుగుల దూరంలో తేమ ఉన్న ప్రాంతంలో మాత్రమే వేసుకోవాలి. ఎరువులను సంవత్సరానికి 4 సార్లు సమంగా వేయాలి. రెండవ దఫా వేసే ఎరువులతో పాటు ప్రతి మొక్కకు 50 నుండి 100 కిలోల సేంద్రియ ఎరువు లేదా 100 కిలోల పచ్చిరొట్ట ఎరువు మరియు 5 కిలోల వేపపిండి వేయాలి. మొక్కకు చాలినంత సేంద్రియ ఎరువులను వాడినప్పుడు తదనుగుణంగా నత్రజని సంబంధిత ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలి. ఫర్టిగేషన్ ద్వారా ఆయిల్ పామ్ మొక్కకు ఇవ్వవలసిన నత్రజని, భాస్వరం, పొటాషుల నిష్పత్తి 600:300:600 గ్రాములు. సిఫారసు మేరకు వేసుకోవాలి. మొక్కకు సంవత్సరానికి 1050 గ్రాముల యూరియా, 652 గ్రాముల డిఏపి మరియు 1000 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అందించాలి. అదే ఎకరానికి 1 సంవత్సరానికి 60 కిలోల యూరియా, 37 కిలోల డిఏపి మరియు 57 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషిలను ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. ఆయిల్ పామ్కు సిఫారసు చేసిన ఎరువులను 12 సమభాగాలుగా నెలకోసారి ఫర్టిగేషన్ ద్వారా అందించాలి. కూరగాయలు, అరటి, పూల మొక్కలు, పొగాకు, మిర్చి, పసుపు, అల్లం మొదలుగునవి అంతర పంటలుగా వేసుకోవచ్చు. మొక్కజొన్న, జొన్న మరియు చెరకు అంతర పంటలుగా పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలపై నీడ పడకుండా పాదు చుట్టూ చాలినంత ఖాళీని వదలాలి. అంటే ఆయిల్ పామ్ మొక్కల పాదులలో అంతర పంటలు వేయరాదు. అంతర పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎక్కువ నీరు అవసరం లేని నూనె గింజల పంటలు, వేరుశనగ, నువ్వులు, అపరాలైన పెసలు, మినువులు, అలసందలు వంటి పంటలు పండించేటప్పుడు ఆయిల్ పామ్ మొక్కలకు నీటి కొరత లేకుండా ఎప్పుడూ సరిపడా నీరు అందేటట్లు జాగ్రత్త పడాలి. ఎదిగిన ఆయిల్ పామ్ తోటల్లో కోకో, మిరియాలు, పిప్పళ్ళు, పొద మిరియాలు మరియు హెలికోనియా మరియు రెడ్ జింజర్ వంటి పూల పంటలు వేసుకోవచ్చు. ఆయిల్ పామ్ తోటలలో మొక్కల మధ్య దూరం ఎక్కువ మరియు ఇది బహువార్షిక పంట. మొక్కకు మధ్య లభ్యమయ్యే స్థలంలో గేదెలు, ఆవులు, మేకలు మరియు గొర్రెల వంటి వాటిని పెంచుకోవచ్చు. దీనివలన అదనపు ఆదాయం రావడమే కాకుండా పంటకు కావలసిన ఎరువును అందిస్తుంది. అబ్లేషన్ అనగా మొక్క వేసిన తరువాత 1 నుండి 3 సంవత్సరాల్లో వచ్చిన మగ మరియు ఆడ పూల గుత్తులను తొలగించడం. ఆయిల్ పామ్ చెట్లు నాటిన
14 నుండి 18 నెలల తర్వాత పూత దశకు వస్తాయి. చెట్టు పెరుగుదలను బట్టి 3 సంవత్సరాల వరకు ఆబ్లేషన్ చేయాలి. మొక్కపై విచ్చుకోని దశలో ఉన్న పూల గుత్తులను ఆబ్లేషన్ సాధనం ద్వారా తీసివేయవచ్చు.